నా పేరు మల్లంట్ల వెంకటరామారావు బీవీఆర్. ఈరోజు ఉత్తరాంధ్రలో తెలవ కులస్తులు సుమారు 10 లక్షల మంది ఓటింగ్ పరంగా ఉన్నారు. వీరు 100కి 90% ప్రజలు కూడా దారిద్ర్యకు దిగులు ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉత్తరాంధ్ర నుంచి సుమారు 30 లక్షల మంది వరకు కూడా వలస వెళ్ళిపోయారు. వీరు వివిధ ప్రాంతాల్లో, దేశంలో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అలాగే మా పిల్లలకి 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరుద్యోగం ఎంత టాలెంట్ చూపించినా సరే ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరు పాపం మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆత్మహత్యల ఫలితంగా తల్లుల కడుపు కోత నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర, తెలగజాతి ఆత్మగౌరవ యాత్రగా దీనికి నామకరణం చేశాం. ఎందుకంటే పిల్లలు పాపం ఆత్మహత్య చేసుకుంటున్నారు. కావున మాకు 1942 వరకు కూడా మేము బీసీ రిజర్వేషన్లు ఉండేవాళ్ళం. ఆ తర్వాత దాన్ని బీసీ నుంచి ఓసీకి మార్చారు. అప్పటి నుంచే మా పదిని మొదలైందని చెప్పి మేము భావిస్తున్నాం. అందువలన అన్ని రాజకీయ పార్టీలు కూడా రాబోయే ఎలక్షన్లో మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మేనిఫెస్టోలు పెట్టిన మా మనోభావాలని ఏ పార్టీ అయితే గౌరవిస్తుందో మేము కూడా ఆ పార్టీని గౌరవించుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క హక్కుల నిమిత్తం మేము ఈ నెల 25వ తేదీన భారీ బహిరంగ సభను మేము ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ పాదయాత్ర ఇచ్చాపురం నుంచి పాయకరాపేట వరకు అయిపోయిన అనంతరం ఈ నెల 25 ఆదివారం నాడు విజయనగరం జిల్లాలో ఉన్న పోస్ట్పేట్రాగ్ మండలం హైవే పక్కన ఈ యొక్క సభ సుమారు 3 లక్షల మందితో కూడా ఈ సభను మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా యొక్క మనోభావాన్ని గౌరవించే విధంగా రాజకీయ పార్టీలు కూడా ప్రవర్తించాలి. మేము ఈ బహిరంగ సభ ద్వారా ఒకటే హెచ్చరిద్దాం అనుకున్నాం. మాకు ఈ ఉత్తరాంధ్రలో గెలిచే సంఖ్య లేకపోయినా ఓడించే సంఖ్య ఉందని చెప్పి రాజకీయ పార్టీ తీసుకునే విధంగా మా బహిరంగ సభ ఉంటుంది. అలాగే మా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా మా యొక్క బహిరంగ సభకి మా జాతీయులు వస్తున్నారు. అలాగే నలుమూలల నుంచి కూడా సుమారు 30 లక్షల మంది కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మా హక్కును ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. 280 కిలోమీటర్లు వివిధ ఊర్ల తెలంగాణ కుటుంబ సభ్యులున్న గ్రామాలను, పట్టణాలను కలుపుకుంటూ నడుస్తూ వారి యొక్క బాధలను వింటూ ఈ యొక్క పాదయాత్ర సాగింది. ఇచ్చాపురం సాగింది. ఇప్పుడు పాయకరాపేట వెళ్ళే మార్గంలో ఈ తాడిచెట్లపాలెంలో మేము అత్యధికంగా సుమారు ఒక 15 నుంచి 20 వేల మంది మా యొక్క ఓటు బ్యాంక్ కూడా ఉంది. వీరు కూడా చాలా గౌరవంగా, సాదరంగా ఆహ్వానించగలను. మీరు ఇంతవరకు మీ జాతికి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? తెలగ జాతి మొత్తం ఒకే గోడ కిందకు వచ్చింది. ఇప్పుడు అది లక్ష్యం పూర్తయింది. రెండోది బీసీ రిజర్వేషన్. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో కంపల్సరీ పెట్టాలి. లేని పక్షంలో మా సత్తా ఏంటో తర్వాత ఎలక్షన్ చూపిస్తాం. రాజకీయ పార్టీలకి ఏమైనా మీరు హెచ్చరిస్తున్నారు? ఒకటే హెచ్చరిస్తామండి. ఉత్తరాంధ్రలో మా సంఖ్య, మా ఓటింగ్ చాలా బలంగా ఉంది. మాకు గెలిచే సంఖ్య లేకపోయినా ఏ రాజకీయ పార్టీలైనా ఓడించే సంఖ్య మాకు ఉంది.